ఇక్కడ లోహాష్ నేను డిక్టేషన్ వర్డ్స్ చెప్తా ఉంటే తను రాస్తా ఉన్నాడు. సింగిల్ సౌండ్స్ వచ్చే వర్డ్స్ నేను చెప్తా ఉన్నాను అనమాట. సో నేను చెప్పిన వర్డ్ని తను డివైడ్ చేసుకొని ఒక్కొక్క లెటర్ సౌండ్ని మనసులో అనుకుంటూ ఆ వర్డ్ని ఇక్కడ రాస్తున్నాడు. సో నాట్ అంటే ఆ ట్ అలా అనుకుంటూ రాస్తున్నాడు అనమాట. సో మనం పిల్లలకి ఫోనిక్స్ నేర్పిస్తున్నప్పుడు ఫస్ట్ సింగిల్ లెటర్ సౌండ్స్ నేర్పించాలి. ఏ సేస్ ఆ, బి సేస్ బ అంటూ ఇలా సింగిల్ లెటర్ సౌండ్స్ ఫస్ట్ నేర్పించాలి. సో వాళ్ళు మనం 3 లెటర్స్ చెప్పినప్పుడు ఒక వర్డ్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క సౌండ్ని అనుకుంటూ ఆ వర్డ్ని ఫినిష్ చేస్తారనమాట. సో ఇలా నేను ఫస్ట్ స్టార్టింగ్లో లోహాన్స్కి సింగిల్ లెటర్ సౌండ్స్ని బాగా ప్రాక్టీస్ చేయించాను. సో ఆటోమేటిక్గా 3 లెటర్ సౌండ్స్ వాడు ఇండివిజువల్గా డివైడ్ చేసుకొని రాయగలుగుతున్నాడు. సో మనం ఇంట్లో బేసిక్ ఫోనిక్ సౌండ్స్ నేర్పించడం స్టార్ట్ చేయండి.